హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పసుపుతో ఈజీగా గణేష్ని ఎలా చేసుకోవాలో నేను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడప్పుడు పిల్లలు కూడా స్కూల్లో చేసి తీసుకురమ్మంటారు కదా, ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. అందులో ఒక చిన్న కప్పుతో పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ పసుపు అవసరం లేదండి, ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీగా 2 గణేష్లు అయితే అవుతాయి. తర్వాత అదే కప్తో మైదా పిండి కూడా తీసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలండి. నేను చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మీది ఒకవేళ పెద్దదైతే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే కప్తో పాలు తీసుకోవాలి. పాలు వేసి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అయితే పాలు యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే పిండి లూజ్ అయితే వినాయకుడు మంచిగా రాదు. మనకి ఎన్ని పాలు అయితే సరిపోతాయో అన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మరి పిండి లూజ్గా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోకూడదు, ఇలా మీడియంలో కలుపుకోవాలి. నేను ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదండి, ఇలా పాలతోనే కలుపుకున్నాను. పిండిని ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత చూసుకుంటే పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. అందులో కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ బాల్స్లా చుట్టుకోవాలండి. బాల్స్ ఏం బ్రేక్ అవ్వకుండా నీట్గా చుట్టుకోవాలి. మనం ఆ బాల్స్ చుట్టుకునేటప్పుడు కొంచెం పగుల్లాగా అనిపిస్తుందండి, అప్పుడు మనం వాటర్ కొంచెం తడి చేసుకుంటూ చుట్టుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. బాల్ అయితే ఇలా స్మూత్గా వచ్చాయండి, చూడండి ఒక్క పగులు కూడా లేదు. ఇలా ఉంటే వినాయకుడు బాగా వస్తుంది. ఈ పెద్ద బాల్ అయితే బాడీ పార్ట్ కోసం చుట్టుకున్నాను. ఇది గణేష్ కింద పెట్టడానికని ఇది చుట్టుకున్నా. ఇది పైన ఫేస్ కోసం. ఈ 2 లెగ్స్ కోసం చుట్టుకున్నాను. ఈ 2 బాల్స్ అయితే హ్యాండ్స్ కోసం చుట్టుకున్నానండి. ఇదైతే తొండం కోసం చుట్టాను. ఈ 2 బాళ్ళు చెవుల కోసం చుట్టాను. అవన్నీ బాల్స్లా చుట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి. ఫస్ట్ దానిపైన ఒక బాల్ అయితే పెట్టుకొని ఇలా కింద మండపంలా నీట్గా చేసుకోవాలండి. తర్వాత ఆ పెద్ద బాల్ని ఇలా కొంచెం ఇలా అనాలి, అంటే బాడీలా కొంచెం వస్తుంది కాబట్టి అలా బాల్లా అయితే పెట్టేయకూడదు. ఇలా సైడ్కి ఇలా వేలుతో కొంచెం ఒత్తుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. అలా అన్నాక దానిపైన పెట్టుకోవాలి. అది మధ్యలో కాకుండా ముందు కాకుండా బ్యాక్ సైడ్ అలా కొంచెం వెనక్కి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని వెనక్కి సైడ్ మనం మొత్తం నీట్గా కలపాలి. అది కింద పెట్టిన పసుపు ముద్దకి దీనికి మొత్తం కలిపేయాలి. ఇలా అలా అయితే అది స్టాండర్డ్గా ఉంటుంది, అస్సలు పడిపోకుండా ఉంటుందండి. తర్వాత లెగ్స్కి చుట్టుకున్నాం కదా, ఆ బాల్స్ అనేవి ఫస్ట్ తీసుకోవాలి. అవి కూడా ఇలా చేసుకోవాలండి. ఇలా కొంచెం చిన్న స్టిక్స్లా చేసుకోవాలి. ఆ 2 బాల్స్ హ్యాండ్స్ కూడా అలానే చేసుకోవాలి. అవి కూడా అలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్వి చేసుకున్నాం కదా, వాటిని మళ్ళీ ఒకసారి ఒత్తుకొని యూ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి ఇలా యూలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ మాత్రమే, లెగ్స్ ఏం అవసరం లేదు, అలానే ఉంచుకోవాలి. లెగ్ అని చుట్టుకున్నాం కదా, అది ఒకటి తీసుకొని ఇలా ఫింగర్తో ఇలా అనాలి. ఫస్ట్ ఫింగర్తో ఇలా ఒత్తుకున్నాక వీడియోలో చూపించినట్టు కొంచెం ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక గణేష్కి బ్యాక్ సైడ్ నుంచి ఆ లెగ్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. రెండు లెగ్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్
పెట్టుకున్నాక బ్యాక్ సైడు మళ్ళీ వాటర్తో నీట్గా చేసుకోవాలి. అలా చేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా యూ షేప్లో అయితే పెట్టుకుంటే ఈజీగా వస్తుంది మనకి. ఇప్పుడు ఆ గణేష్కి సైడ్న ఇలా పెట్టుకోవాలండి. సైడ్న పెట్టుకొని వాటర్తో పైన మొత్తం కలిపేసుకోవాలి మనం. ఇలా వాటర్తో మొత్తం నీట్గా చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇలా చేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం వాటర్తో నీట్గా చేసుకోవాలి. అలా వాటర్తో చేసుకోవడం వల్ల పగుళ్ళు కూడా ఉండవు. హ్యాండ్స్ అలా పెట్టుకున్నాక ముందుకు తిప్పేసుకోవాలి. ఒకటేమో అభయహస్తం లాగా, ఒకటేమో ఇట్లా మనం ప్రసాదం పెట్టేటట్టు వీలుగా పెట్టుకోవాలి. తర్వాత ఫేస్ కోసం చుట్టుకున్నాం కదా బాలు, అది పెట్టుకోవాలి. అది కూడా సేమ్ వాటర్తో బ్యాక్ సైడ్ నీట్గా చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మొత్తం కిందకి పడకుండా ఉంటుందండి గణేష్, స్టాండర్డ్గా ఉంటుంది. తర్వాత తొండం అనేది తీసుకోవాలి. తొండంని ఇలా కోన్ షేప్లో చేసుకోవాలి. చేసుకొని ఫ్రంట్ నీట్గా పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి. తొండం ఇలా నీట్గా పెట్టుకున్నాక చివరన కొంచెం వంగేటట్టు పెట్టుకోవాలండి. ఇలా చిన్న ఫోల్డింగ్ చేయాలి. చెవుల కోసం చేసుకున్నాం కదా 2 బాల్స్, అవి తీసుకొని ఇలా ఫింగర్స్తో కొంచెం వత్తాలండి. 2 టైమ్స్ వత్తితే సరిపోతుంది. వాటిని మనం సైడ్కి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంక మన ఇయర్స్ చెవులు కూడా పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఐస్ పెట్టుకోవాలండి. ఐస్ కోసం నేను నల్ల మిరియాలు తీసుకున్నాను. ఆవాలు తీసుకున్నా సరిపోతుంది కానీ అవి మరీ చిన్నగా ఉంటాయి కదా, అందుకే నల్ల మిరియాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఒక 2 తీసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో గణేష్. తర్వాత ఇలాంటి ఒక పేపర్ తీసుకొని దాన్ని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలి. అది చేసుకున్నాక నామాలు ఒక 3 నామాలు పెట్టుకోవాలి. తర్వాత తొండం పైన కూడా డిజైన్ కోసం కొంచెం కొంచెంగా ఇలా లైన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దంతాల కోసం టీత్ స్టిక్ ఉంటాయి కదా, వాటిని ఇలా విరుచుకొని ఒకటి పెట్టుకోవాలి. ఒక దంతం అయితే ఇరిగిపోయి ఉంటుంది కదండి, దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా 2 నీట్గా పెట్టుకున్నాక గణేష్ పైన కిరీటం కోసం నేను ఎలాగో పసుపు మిగిలిందని ఇలా కిరీటం పెట్టుకుంటున్నానండి. చిన్న చిన్న ముద్దలు ఒక 3 తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా లుక్ వస్తుంది కదా అని. వైట్ దారం తీసుకోవాలి. నా దగ్గర వైట్ రియల్ లేదండి, అందుకే ఇది తీసుకున్నాను. వైట్ రీల్ అయితే ఒక 3 పొరలు తీసుకోవాలి. ఇదైతే ఒకటి సరిపోతుంది, లావుగా ఉంటుంది కదా. ఇలా పెట్టుకోవాలి. చుట్టూ జంగం ఇలా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ అయితే బొట్టు పెడుతున్నాను. నా దగ్గర ఇవి ఉన్నాయండి కలర్స్వి. ఇందులో వైట్ నామాల కోసం పెడుతున్నాను. మీ దగ్గర లేకపోతే పౌడర్ని వాటర్లో కలిపేసైనా పెట్టవచ్చు. ఇలా నీట్గా వినాయకుడికి నామాలు పెట్టుకోవాలి. ఇలా నీట్గా నామాలు పెట్టుకున్నాక ఒక చేతికి స్వస్తిక్ అయితే వేసానండి. మిడిల్లో రెడ్ కలర్ బొట్టు పెట్టాను. స్వస్తిక్ కూడా 4 పెట్టేసాను ఇలా రెడ్ కలరు, నీట్గా కనిపిస్తుందని. కిరీటం కూడా చిన్న పసుపు ముద్దతో ముందుకు ఇలా పెట్టానండి. తర్వాత ఎలకను కూడా తయారు చేసుకున్నాను. ఒక కొంచెం పసుపు ముద్ద తీసుకొని ఇలా అనుకోవాలి. వీటికి కూడా నల్ల మిరియాలు పెట్టేశానండి ఐస్ కోసం. ఇలా గణేష్ సైడ్ పెట్టేసుకున్నాను. ఇలా ఉండ్రాల కోసం ఒక చిన్న ప్లేట్ అయితే తయారు చేసుకున్నాను. దాన్ని వాటర్తో ఇలా నీట్గా చేసుకున్నా.
అది గణేష్ దగ్గర పెట్టి దానిపైన ఉండ్రాలు పెట్టుకున్నాను నేను. ఫస్ట్ అయితే పసుపు ముద్ద పెట్టానండి, అంత లుక్ రాలేదు ఉండ్రాలు. తర్వాత దానికోసం వైట్ కలర్ పెయింట్ వేశాను. ఇప్పుడైతే చూడడానికి బాగున్నాయి కదా. ఎలుక దగ్గర కూడా ఒక ఉండ్రాలు పెట్టేశాను. ఇలా వినాయకుడిని చేసుకొని అప్పుడప్పుడు మనం పూజలు చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మా చిన్నోడికండి స్కూల్లో యాక్టివిటీ, వాడి కోసం చేశాను. మళ్ళీ మా పెద్దోడు ఏడుస్తాడేమోనని వాడి కోసం కూడా ఒకటి చేసేసాను. పసుపు ముద్ద కొంచెం మిగిలితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.